హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో మనకి టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2లో ఉండే అర్థమెటిక్ అనే కాన్సెప్ట్ లేదా ఆ టాపిక్ కింద మనకి డిఫరెంట్ బ్రాంచెస్ లాగా ఉన్నాయి. ఈవెన్ మనం చూసే రెగ్యులర్గా రేషియో అండ్ ప్రపోర్షన్ కానివ్వండి, టైమ్ అండ్ వర్క్ కానివ్వండి, ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, పర్సంటేజెస్ కానివ్వండి, ఇవన్నీ అర్థమెటిక్ కిందికే వస్తాయి. సో దాంట్లో ఉండే అనదర్ ఇంపార్టెంట్ టాపిక్, చాలామంది ఇబ్బంది పడే టాపిక్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్, లాభాలు నష్టాలు. సో కంప్లీట్గా క్యాలిక్యులేషన్ బేస్డ్ ఉంటుంది. ఫార్ములాస్ అయితే 2 మాత్రమే ఉన్నాయి, కానీ దాన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఎలా యూజ్ చేస్తామని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాటి గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. లెవెల్ 1 ప్రాబ్లమ్స్ వరకు మాత్రం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇంకొక వీడియోలో లెవెల్ 2 ప్రాబ్లమ్స్, అంటే మేబీ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ లెవెల్ ప్రాబ్లమ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 2 బ్యాక్ టు బ్యాక్ డిస్కస్ చేస్తాను. నా కమింగ్ టు ప్రాఫిట్ అండ్ లాస్, లాభాలు నష్టాలు, మీకు అందరికీ తెలిసిందే బిజినెస్లో ఇవి చాలా రెగ్యులర్గా వినపడే వర్డ్స్. అసలు లాభం ఎప్పుడు వస్తుంది, నష్టం ఎప్పుడు వస్తుంది, ఈ క్లారిటీ మీరు మెయింటైన్ చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్, నేను చేతిలో పెన్ చూపిస్తున్నాను. ఈ పెన్ను షాప్లో కొన్నాను, నాకు 35 రూపీస్ బిల్ వేసాడు. దీనికి ఖచ్చితంగా షాప్ అతనికి ఈ పెన్ కాస్ట్ 35 రూపీస్ కంటే తక్కువే పడి ఉంటుంది. సో అప్పుడు మాత్రమే షాప్ అతనికి అక్కడ షాప్ పెట్టుకుని దానికి రెంట్ కట్టి దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చే ఖర్చు అంతా దీన్ని నాకు ఎక్స్ట్రా అమ్మడం వల్ల వచ్చిన డబ్బుల్లో సో మేనేజ్ చేసుకోగలరు, లేకపోతే మెయింటైన్ చేసుకోగలరు. సో షాప్ అతనికి ఈ పెన్ను పడిన కాస్ట్ని మనము కాస్ట్ ప్రైస్ అంటాం. తెలుగులో అయితే కొన్న వెల అంటాం. పడిన దాన్ని కాస్ట్ ప్రైస్, షార్ట్ ఫామ్ లో సిపి అని పిలుస్తుంటారు. నెక్స్ట్, ఈ పెన్ను నాకు ఎంతకైతే అమ్మాడో దాన్ని సెల్లింగ్ ప్రైస్ అంటాం. తెలుగులో అయితే అమ్మిన వెల. సో షాప్ అతను ఒక షాప్ పెట్టుకొని వాడు సర్వైవ్ కావాలి అంటే ఖచ్చితంగా కాస్ట్ ప్రైస్, కొన్న వెల కంటే అమ్మిన వెల లేదా అమ్ముతున్న వెల ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వాడికి లాభం వస్తుంది. ఆ లాభంతోనే ఆ షాప్ కీపర్ లేదా షాప్ అతను బతుకుతాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, షార్ట్ ఫామ్ లో రాస్తున్నప్పుడు కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ప్రాఫిట్ వస్తుంది. అంటే సెల్లింగ్ ప్రైస్, అమ్మే వెల పడిన వెల కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే. సపోజ్ షాప్ అతనికి ఈ పెన్ కాస్ట్ 25 రూపీస్ పడింది అనుకుందాం, నాకు 35 రూపీస్కి అమ్ముతున్నాడు అంటే ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో 10 రూపాయలు అనేది ఆ షాప్ అతనికి వచ్చే లాభం అది. సో కంపెనీ దగ్గరికి వెళ్ళి కొన్నప్పుడు 25 రూపీస్ పడింది. సో దీన్ని తీసుకొచ్చి నాకు 35 రూపీస్కి అమ్ముతున్నాడు అంటే పడిన వెల కంటే అమ్ముతున్న వెల ఎక్కువ కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. అలా కాకుండా కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్ లో, సపోజ్ జస్ట్ ఇమాజిన్, ఈ పెన్స్ సుమారుగా ఒక 1000 పెన్స్ తీసుకొచ్చేసి షాపులో పెట్టాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ పెన్స్ అమ్మకం జరగకుండా అట్లా మిగిలిపోయాయి. అట్లా పెట్టడం కంటే ఎంతో కొందకి అమ్మేసేయాలా అని చెప్పి 25 రూపాయలు పడిన పెన్నుని, సపోజ్ స్పెషల్ ఆఫర్ 20 రూపాయలకే నేను పెన్ను అమ్ముతాను అని పెడతాడు. అంటే అతనికి పడిందేమో 25 రూపాయలు పడింది, కానీ స్టాక్ అమ్మడం జరగట్లేదు కాబట్టి, అమ్మకాలు జరగట్లేదు కాబట్టి 5 రూపాయలు వేస్ట్ అయినా పర్లేదు, ఊరికి అక్కడ పెట్టుకోవడం కంటే ఎంతో కొంత వస్తే బాగుంటుంది అనుకుని దీన్ని 20 రూపాయలకు అమ్మేస్తున్నాడు. అంటే పడిందేమో 25 రూపాయలు, అమ్ముతుందేమో 20 రూపాయలు. సో ఖచ్చితంగా 5 రూపాయల లాస్ అయితే జరుగుతుంది అక్కడ. పర్లేదు, ఎంతో కొంత వస్తే బెటర్ అన్నట్లు కాంప్రమైజ్ అయిపోయి అమ్ముతున్నాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కంటే ఎక్కువ. అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పింది 20 రూపాయలకు అమ్ముతున్నాడు, పాపం ఆ షాప్ అతనికి ఎంత పడింది, కంపెనీ దగ్గర 25 రూపాయలు పడింది. సో ఇలా జరుగుతున్నప్పుడు మనకి ఖచ్చితంగా లాస్ వస్తుంది. సో ఈ 2 విషయాలు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే చాలా ఈజీ. అసలు ప్రాఫిట్ వస్తుంది. మరి ప్రాఫిట్ ఎలా కనుక్కుంటాం? చాలా సింపుల్. ఇక్కడ ప్రాఫిట్ అని రాస్తున్నాను, అలాగే లాస్ అని రాస్తున్నాను. సో ప్రాఫిట్ ఎలా వస్తుంది? ఇప్పుడు సపోజ్ చూడండి, 25 రూపాయలు కాస్ట్ ప్రైస్ ఆఫ్ దిస్ పెన్, 25 రూపాయలు పడింది. అమ్ముతున్నది ఎంతకి? 35 రూపీస్కి అమ్ముతున్నాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 35 రూపీస్, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 25 రూపీస్.
మనకి డిఫరెన్స్ చూడగానే అర్థమైపోతుంది 10 రూపాయలని. సో మనం అర్థం చేసుకోవాల్సింది ప్రాఫిట్ అంటే కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కంటే తక్కువ ఉన్నప్పుడు. సో సింపుల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది సెల్లింగ్ ప్రైస్ లో నుంచి కాస్ట్ ప్రైస్ తీసేస్తే ప్రాఫిట్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ లో నుంచి కాస్ట్ ప్రైస్ తీసేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది. మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి, చాలా మందికి ఇది కన్ఫ్యూషన్, బట్ చాలా చిన్న లాజిక్ లేదా చిన్న షార్ట్ కట్ చెప్తాను మీకు. సో మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో సపోజ్ దాని నెత్తి మీద 1 2 3 వేసుకుంటా పోతే మనకి జనరల్ గా రీజనింగ్ లో కూడా ఫాలో అవుతూ ఉంటాం. ఆల్ఫాబెట్స్ కి నెత్తి మీద 1 2 3 వేసుకుంటా పోతే సికి 3 వస్తుంది, ఎస్ కి చాలా పెద్ద నెంబర్ వస్తుంది, 15 దాటి ఏదో పెద్ద నెంబర్ వస్తుంది. సో అలా చూస్తే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఎస్ పెద్దది, సి చిన్నది. సో పెద్ద దాంట్లో వచ్చి చిన్న తీసేస్తున్నాం, ప్రాఫిట్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. పెద్ద దాంట్లో వచ్చి చిన్న తీసేస్తున్నాం, ప్రాఫిట్ వచ్చింది. సో లాస్ అంటే దీనికి రివర్స్, సింపుల్ గా కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఇందాక నేనేం చెప్పాను, ఈ పెన్ను సపోజ్ పాపం షాప్ కీపర్ 20 రూపాయలకే నాకు అమ్మేస్తున్నాడు. పాపం అతనికి పడిందేమో 25 రూపాయలు పడింది, నాకు 20 రూపాయలకి అమ్ముతున్నాడు. 25 రూపాయలు ఏంటి ఇక్కడ కాస్ట్ ప్రైస్, అతనికి పడిన ప్రైస్. అమ్ముతున్న ప్రైస్ ఎంత, 20 రూపాయలకి అమ్ముతున్నాడు, కాబట్టే మనకి లాస్ వచ్చింది. సో ఇది, సో ఇవి రెండు గుర్తుపెట్టుకుంటే పర్సంటేజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం తెలిస్తే చాలు. సో నేను దీన్ని పక్కకి ఇట్లా క్లియర్ గా రాస్తున్నాను. ఏం రాస్తాను ఇక్కడ, ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ లెస్ దాన్ సెల్లింగ్ ప్రైస్ వి గెట్ ప్రాఫిట్. బానే ఉంది. మరి ప్రాఫిట్ ఎలా వస్తుంది, సెల్లింగ్ ప్రైస్ లో నుంచి కాస్ట్ ప్రైస్ తీసేస్తే ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎలా వస్తుంది, ప్రాఫిట్ పర్సంటేజ్. సో మీరు గుర్తుపెట్టుకోండి, మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఒక పెన్ గురించి మాట్లాడుతున్నాను. ఈ పెన్ను 100 రూపాయలకు అమ్మితే లాభం వస్తుందా నష్టం వస్తుందా అని నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను అనుకోండి, మీరేమడతారు వెంటనే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెన్ను పడిన ఒరిజినల్ కాస్ట్ ఎంత చెప్పండి, అప్పుడు కదా మేము చెప్పగలిగేది. మీరు ఎంత కమ్ముతున్నారో చెప్తున్నారు తప్ప మీకు ఎంత పడిందో చెప్పట్లేదు. అంటే లాభమా నష్టమా అన్నది మనం డిసైడ్ చేయాల్సింది ఈ పెన్ను పడిన కాస్ట్ ప్రైస్ మీద డిసైడ్ చేయాలి తప్ప అమ్ముతున్న ప్రైజ్ ని మైండ్ లో పెట్టుకొని మనం ఏమీ చేయలేం. ఈ పెన్ను 100 రూపాయలకు అమ్ముతున్నా, ఎవరికి తెలుసు ఈ పెన్ను 200 రూపాయలు పడి ఉండొచ్చు లేదా 10 రూపాయలే పడి ఉండొచ్చు. అది తెలియకుండా ఈ పెన్ను 100 రూపాయలకు అమ్ముతున్నప్పుడు లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది ఎవ్వరూ చెప్పలేరు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలన్నా లాస్ పర్సంటేజ్ కనుక్కోవాలన్నా కాస్ట్ ప్రైస్ మైండ్ లో పెట్టుకునే కాస్ట్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనము ప్రాఫిట్ పర్సంటేజ్ ఆర్ లాస్ పర్సంటేజ్ కనుక్కుంటాం. సో ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ రాస్తున్నాను సింపుల్ గా, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100, ఎంత పర్సెంట్ వస్తుంది. అలాగే ఇప్పుడు చూడండి నెక్స్ట్, సిపి గ్రేటర్ దాన్ ఎస్పి అయితే లాస్ వస్తుంది. ఈ ఫార్ములాస్ ని పక్కకి రాసి పెడతాను, దీన్ని మైండ్ లో పెట్టుకునే మనం ప్రాబ్లమ్స్ వేస్తాం. సో సిపి గనక సెల్లింగ్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంటే లాస్ వస్తుంది. మరి లాస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, లాస్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి. సో ఇందాక చెప్పినట్టు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో సి ముందు వస్తుంది, సి చిన్నది ఎస్ పెద్దది. చిన్న దాంట్లో వచ్చి పెద్దది తీసేస్తే లాస్ వచ్చింది, పెద్ద దాంట్లో వచ్చి చిన్న తీసేస్తే ప్రాఫిట్ వచ్చింది. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. సో మరి లాస్ పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సేమ్ దీనిలాగానే ఇక్కడ ప్రాఫిట్ ఉంది, మనం ఇక్కడ లాస్ రాసుకుంటున్నాం అంతే. లాస్ బై సిపి ఇంటూ 100. సో ఈ రెండు ఫార్ములాస్ తోనే మనము ఏ లెవెల్ ప్రాబ్లమ్స్ అయినా చేయడానికి ఫ్రీగా ఉంటుంది. ఈ ఫార్ములాస్ అన్ని ఇలాగే పెట్టుకొని మనం ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఈ పర్టికులర్ ప్రాఫిట్ అండ్ లాస్ లో కూడా ఫుల్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ తో పర్సంటేజెస్ అంటారు, కాస్ట్ అంటారు, అదంటారు ఇదంటారు. సో ఇక్కడ ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఒక్కొక్క షార్ట్ కట్ ఫాలో అవ్వడానికి చాలా మంది ప్రిఫర్ చేస్తారు. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే మ్యాథ్స్ వేరు, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఉండే మ్యాథ్స్ వేరు. అదర్ కాంపిటేటివ్ వర్డ్స్ లో లేదా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఉండే మ్యాథ్స్ ఎలా ఉంటుందంటే, మీరు ఎంత తక్కువ టైంలో ఎంత ఫాస్ట్ గా ఎంత కరెక్ట్ గా చేయగలరు. అలాంటి చోట మనకి నెంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ జనరేట్ అవుతాయి, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వేస్తాం. కానీ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో టెట్ కానీ డిఎస్సి కానీ మీ టీచింగ్ ఎబిలిటీని, మీ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ లెవెల్ ని టెస్ట్ చేయడం కోసం మాత్రమే క్వశ్చన్స్ ఇస్తారు తప్ప
మీరు ఎంత ఫాస్ట్ గా క్యాలిక్యులేట్ చేయగలరని ఎవ్వరు మిమ్మల్ని టెస్ట్ చేయరు. ఇది ఓపెన్ సీక్రెట్. ఎవరైనా కొంచెం డీప్ గా అనలైజ్ చేయగలిగితే అర్థం చేసుకునే విషయం ఇది. కాన్సెప్ట్ మీకు ఎంత బాగా తెలుసు, డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఎలా అప్లై చేయగలరు. ఇది తప్ప మనం పిల్లలకు కూడా షార్ట్ కట్ నేర్పించడానికి ఎవ్వరము ఇష్టపడడం టీచర్స్ ని. సో ఇది మైండ్ లో పెట్టుకోవాలి. ఈ 2 ఫార్ములాస్ తోనే సిచ్యువేషన్స్ ఎలా వచ్చినా సరే వీటిని కాస్త అటు ఇటుగా మార్చుకుంటూ అర్థం చేసుకొని మనం కాన్సెప్ట్ యూస్ చేసుకుంటాం. నౌ ఈ ప్రాఫిట్ అండ్ లాస్ లో లెవెల్ 1 ప్రాబ్లమ్స్ అంటే మనకి జస్ట్ టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 డిఎస్సి కూడా అనుకుందాం. సో ఆ లెవెల్ వరకు ఉండే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. దీని తర్వాత వీడియోలో ఇంకొంచెం లెవెల్ ఎక్కువ ఉండే ప్రాబ్లమ్స్ ఒక 5 to 6 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను. నౌ కమింగ్ టు ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ వన్. సో చూడండి, an article bought for ₹600 and sold it for 750. Find the profit percent. తెలుగులో అయితే ఒక వస్తువుని 600 రూపాయలకి కొని 750 రూపాయలకి అమ్మితే లాభ శాతం ఎంత? చాలా సింపుల్ క్వశ్చన్. సో మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ సిపి కనబడుతుంది, ప్రాఫిట్ కనబడుతుంది, 100 కనబడుతుంది. సో ఇవి మైండ్ లో పెట్టుకోవాలి. సో సింపుల్ గా నేను రాస్తున్నానంటే ఇక్కడ సిపి ఎస్పి అని ఇట్లా 2 రాసుకుంటున్నాను. ఖచ్చితంగా ఇవి 2 ఇన్ఫర్మేషన్స్ క్లియర్ గా కనపడుతున్నాయి. సిపి ఎంత ఇచ్చారు? 600 రూపీస్ ఇచ్చారు. 600 రూపాయలకి కొని 750 రూపాయలకి అమ్ముతున్నారు. ఇప్పుడు ప్రాఫిట్ ఏమవుతుంది? సో ఖచ్చితంగా 600 రూపాయలకి కొని 750 రూపాయలకి అమ్ముతున్నాడు అంటే 150 రూపాయలు వాడికి ఎక్స్ట్రా వచ్చిందనే అర్థం. ఆ ఎక్స్ట్రా వచ్చిందనే మనం ప్రాఫిట్ అంటాం. సింపుల్ గా 150 రూపీస్ రాస్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది 150 రూపీస్? సెల్లింగ్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైస్ తీసేస్తే మనకి ప్రాఫిట్ వచ్చింది. మనం కనుక్కోవాల్సింది ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలి. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఉంది మనకి. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? 150 డివైడెడ్ బై 600. ఎందుకు? సిపి మైండ్ లో పెట్టుకునే మనం లాస్ గాని ప్రాఫిట్ గాని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంటూ 100. సో 100 1 జార్ 100 6 జార్ 6 1 జార్ 6 25 జార్. వాట్ డస్ ఇట్ మీన్? 25% ఆ షాప్ కీపర్ కి ప్రాఫిట్ వచ్చింది. 600 రూపాయలు కొన్నాడు, దాంట్లో 25% అంటే 150 రూపీస్ యాడ్ చేసుకొని 750కి అమ్మాడు. సో అది ఆ వ్యక్తికి లేదా ఆ షాప్ కీపర్ కి వచ్చిన గెయిన్ పర్సెంటేజ్. సపోజ్ ఇదే ప్రాబ్లం కొంచెం మార్చి అడుగుతున్నాను. ఒకవేళ an article is bought for 750 rupees and sold it for 600 rupees, find the loss percentage అన్నారు అనుకోండి. అంటే సేమ్ నంబర్స్ నేను అటు ఇటు మార్చాను. ఇక్కడ 600 ఇక్కడికి వెళ్తుంది, 750 ఇక్కడికి వస్తుంది. సపోజ్ అది చూద్దాం. సిపి ఈక్వల్ టు 750, ఎస్పి ఈక్వల్ టు 600, లాస్ పర్సెంటేజ్ ఎంత అని అడిగారు అనుకోండి. సేమ్ క్వశ్చన్, జస్ట్ మార్చాను అంతే. సో ఇక్కడ చూడండి 750 రూపాయలు పడింది, అంతకంటే ఎక్కువే అమ్మాలి. రీజన్ ఏదైనా కావచ్చు, పాపం 600కే అమ్మేశాడు. అమ్మేస్తే అతనికి వచ్చిన నష్టం ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ ఏమవుతుంది? లాస్ కూడా 150 రూపీసే అవుతుంది. ఇక్కడ ప్రాఫిట్ 150 అయింది, ఇక్కడ కూడా లాస్ 150 అయింది. మనం కనుక్కోవాల్సింది లాస్ పర్సంటేజ్. సో లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 150 డివైడెడ్ బై 750. ఎందుకు ఇక్కడ 750 తీసుకుంటున్నాం? ఆల్వేస్ మనం కాస్ట్ ప్రైస్ తీసుకోవాలి. కాస్ట్ ప్రైస్ 750 అయింది. సో 750 ఇంటూ 100 యాజ్ యూజువల్. సో ఏమవుతుంది? 150 1 జార్ 150 5 జార్ 5 1 జార్ 520 జార్. వాట్ డస్ ఇట్ మీన్? 20% లాస్ వచ్చింది. సో ఎంత ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం ఉంటే జస్ట్ ఇట్లా నంబర్స్ మార్చడం వల్ల సిచ్యువేషన్ మారిపోయింది. ఇక్కడ వచ్చిన వేరే నంబర్స్ వచ్చాయి. ఇక్కడేమో ప్రాఫిట్ పర్సెంట్, ఇక్కడేమో లాస్ పర్సెంట్. సో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవి. సింపుల్ అయినప్పటికీ మీరు ఎంత కాన్ఫిడెంట్ గా అప్లై చేస్తారు ఫార్ములాస్ అన్న దాని మీద ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. హోప్ బేసిక్ లెవెల్ ప్రాబ్లం. దీంట్లో మీరు జుట్టు పీక్కోవాల్సింది ఏమీ లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ దెన్ పర్సెంటేజ్ వాళ్ళే కనుక్కోమంటున్నారు కాబట్టి సింపుల్ గా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేశాను. హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. చూడండి ఈ క్వశ్చన్. ఏ మ్యాన్ bought a watch for ₹640 and he sells that watch at 15% profit. Then find SP. ఒక వ్యక్తి ఒక వాచ్ ని 640 రూపాయలకి కొని 15% లాభానికి అమ్మితే అమ్ముతున్న వెల ఎంత? సింపుల్ గా మనం అర్థం చేసుకోవాల్సిన క్వశ్చన్ ఇది తెలుగులో అయితే.
ఒక వ్యక్తి 640 రూపాయలకి ఒక వాచ్ కొన్నాడు, తీసుకొచ్చి షాప్లో పెట్టుకున్నాడు. షాప్లో పెట్టుకొని తిరిగి అమ్ముతున్నప్పుడు కస్టమర్స్ కి 15% 15% లాభానికి అమ్ముతుంటే అమ్ముతున్న వెల ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడిగారు. సో ఇంతకుముందు ప్రాబ్లంలో ఎస్పీ వాళ్ళే ఇచ్చారు, సిపి వాళ్ళే ఇచ్చారు, మన పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ కానీ లాస్ కానీ కనుక్కున్నాం. ఇక్కడ వాళ్ళు ప్రాఫిట్ వాళ్ళే ఇస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ సిపి ఈక్వల్ టు 640, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు 15% అని రాసుకుంటున్నాను. ఎస్పీ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ పెడుతున్నాను. సెల్లింగ్ ప్రైస్ ఏంటి ఇక్కడ, ఆల్రెడీ 640 రూపాయలు పడిన వాచ్కి కొంత ఎక్స్ట్రా యాడ్ చేస్తే వచ్చేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇక్కడ ఎంత యాడ్ చేస్తున్నారు, 15% యాడ్ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ ఉండే ప్రైస్ కి 15% యాడ్ చేయడం అంటే ఏంటి, ఆల్రెడీ 100% ఆఫ్ ఈ ప్రైస్ ఉంది, దీని మీద 15% యాడ్ చేస్తున్నారంటే సింపుల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు ఆల్రెడీ పడిన కాస్ట్ ప్రైస్ ప్లస్ 15% ఆఫ్ కాస్ట్ ప్రైస్. ఇంతే కదా, ఆల్రెడీ 640 రూపాయలు పడింది, అది ప్లస్ దాని మీద 15%. అంటే సింపుల్ గా మనం ఏమర్థం చేసుకోవచ్చు, 115% ఆఫ్ సిపిని అర్థం చేసుకోవచ్చు కదా. 115% ఎక్కడి నుంచి వచ్చింది, ఒరిజినల్ సిపి ప్లస్ 15% లాభం, ప్లస్ 15% లాభం ఇప్పుడు ప్లస్ లోనే ఉంటుంది కాబట్టి యాడ్ చేస్తున్నాం. సో సింపుల్ గా 115 డివైడెడ్ బై 100 ఇంటూ సిపి ఎంత 640. సో ఏమవుతుంది చూడండి, సో ఈ జీరో క్యాన్సిల్ అయిపోయింది. 5 తో 5 2s are 5 23s are 2 1s are 2 32s are ఏమొచ్చింది 23 ఇంటూ 32 వచ్చింది. ఒకసారి మల్టిప్లై చూసి చూద్దాం, 46 69. సో చూడండి 736 రూపీస్. సో 640 రూపాయలకి కొన్న వాచ్ తీసుకొచ్చి 15% లాభానికి అమ్మితే వచ్చిన సెల్లింగ్ ప్రైస్ ఇది 736. ఒకవేళ ఇదే ప్రాబ్లంలో ప్రాఫిట్ అనకుండా లాస్ అన్నారు అనుకోండి, అప్పుడు లాస్ అంటే ఏంటి, 640 రూపీస్ కంటే తక్కువ ఉంటుంది, అంటే 100 లో నుంచి 15 తీసేస్తాం. సిపి మైనస్ 15% అంటే 85% అవుతుంది. అలాంటి ప్రాబ్లం కూడా ఒకటి చూద్దాం. సో ఈ ప్రాబ్లం కి ఇంతకు ముందు డిస్కస్ చేసిన ప్రాబ్లం కి డిఫరెన్స్ మీకు క్లియర్ గా అర్థం కావాలి. ఇంతకు ముందు ప్రాబ్లం లో మనం పర్సంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేసాం, వాళ్ళు సిపి ఇచ్చారు, ఎస్పి ఇచ్చారు. ఇక్కడ సిపి కాస్ట్ ప్రైస్ వాళ్ళు ఇచ్చి ప్రాఫిట్ లాస్ ఏదో ఒకటి వాళ్ళు ఇస్తారు, సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లం లో సెల్లింగ్ ప్రైస్ ఇస్తారు, ప్రాఫిట్ ఇస్తారు, కాస్ట్ ప్రైస్ కనుక్కోమనొచ్చు. సో ఇది మీకు క్లియర్ గా అర్థం కావాలి. మీరు ఏ ప్రాబ్లమ్స్ చేస్తున్నా ఈ ఫార్ములాస్ మైండ్ లో పెట్టుకునే చేస్తున్నాం తప్ప కొత్తగా షార్ట్ కట్స్ కానీ కొత్తగా కానీ ఏమీ ఫాలో అవ్వట్లేదు. బట్ చిన్న చిన్న లాజిక్స్ అంతే. ఈ 15% యాడ్ కావడం వల్ల ఇది 115 అవుతుంది. దీనికి మనం అర్థం చేసుకోలేనంత టిపికల్ లాజిక్ అయితే కాదు ఇది. సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం హియర్. అన్ ఆర్టికల్ బాట్ ఫర్ ₹80 రూపీస్ కాస్ట్ ప్రైస్ పడిన ఆర్టికల్ 12% లాస్ కి అమ్ముతున్నారు. ఇంతకుముందు ప్రాబ్లం లో ప్రాఫిట్ కి అమ్మారు, ఇక్కడ లాస్ కి అమ్ముతున్నారు. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్. చాలా సింపుల్. సో ఇప్పుడు ఇక్కడ సిపి ఈక్వల్ టు 80 రూపీస్ అని ఇద్దాం, లాస్ పర్సెంటేజ్ ఈక్వల్ టు 12% అని ఇద్దాం, సెల్లింగ్ ప్రైస్ దగ్గర క్వశ్చన్ మార్క్ పెట్టుకుందాం. ఇంతకు ముందేమో ప్రాఫిట్ కాబట్టి 100% కి 15% యాడ్ చేసాం. బట్ ఇక్కడ లాస్ కాబట్టి 100 లో నుంచి 12 సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు సిపి మైనస్ లాస్ పర్సంటేజ్ ఆఫ్ లేదా 12% ఆఫ్ సిపి. ఇంతకుముందు ఎందుకు ప్లస్ చేసాం, ప్రాఫిట్ కాబట్టి. ఇప్పుడు ఎందుకు మైనస్ చేస్తున్నాం, లాస్ కాబట్టి. సో సింపుల్ గా ఏమని చేయొచ్చు, 100 లోంచి 12 పోతే 88% ఆఫ్ సిపి. సో 88/100 ఇంటూ 80. సో ఏమవుతుంది చూడండి, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏమొచ్చింది, 88 ఇంటూ 8 ఏమొస్తుంది, 70 రూపీస్ 40 పైసా పడింది. సో 80 రూపీస్ పడిన ఇది 12% లాస్ కి అమ్మితే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 70 రూపీస్ 40 పైసా. సో ఇలా ఇంతకు ముందేమో ప్రాఫిట్ అంటే యాడ్ చేసాం,
ఇప్పుడు లాస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఇలా జస్ట్ ఈ రెండు ఫార్ములాస్ మీదనే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో వెరీ సింపుల్ అండ్ వెరీ పవర్ఫుల్ ప్రాబ్లమ్స్ కూడా అర్థం చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీరు ఎక్కువగా లాజిక్స్ అండ్ షార్ట్ కట్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి, మీకు క్లియర్గా ప్రాబ్లం టు ప్రాబ్లం డిఫరెన్స్ ఏంటి, క్వశ్చనింగ్ లో ఎలాంటి డిఫరెన్స్ కనపడుతుందో క్లియర్గా తెలియాలి. మనం ఇంతకుముందు ప్రాబ్లం కాకుండా అంతకుముందు ప్రాబ్లంలో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇస్తే సెల్లింగ్ ప్రైస్ కనుక్కున్నాం, దాని తర్వాత లాస్ పర్సెంటేజ్ ఇస్తే సెల్లింగ్ ప్రైస్ కనుక్కున్నాం. ఇక్కడ చూడండి, ఏ మ్యాన్ సోల్డ్ ఏ బాక్స్ ఫర్ ₹450, 450 రూపాయలకి అమ్ముతున్నాడు అంటున్నారు. అంటే వాళ్ళు ఇచ్చిందే సెల్లింగ్ ప్రైస్ 450 అండ్ దెన్ గెయిన్ ఆర్ అన్నా లేదంటే ప్రాఫిట్ అన్నా అంతా ఒకటే కాబట్టి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు 25%. వాళ్ళు సిపి కనుక్కోమంటున్నారు. ఇంతకుముందు రెండు ప్రాబ్లమ్స్ లోనేమో మనకి సిపి వాళ్ళే ఇచ్చారు, ఇక్కడ ప్రాఫిట్ లేదా లాస్ ఇచ్చారు, మనం ఎస్పి కనుక్కున్నాం. బట్ ఇక్కడ సిపి కనుక్కోవాలి. సో మీరు జాగ్రత్తగా చూడండి, సిపి ఎలా కనుక్కుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడేమో సెల్లింగ్ ప్రైస్ 450 ఇచ్చారు, ప్రాఫిట్ 25% ఇచ్చారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇంతకుముందు రాసింది రాస్తున్నాను. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు సిపి ప్లస్ 25% ఆఫ్ సిపి. కరెక్టే కదా? ప్రాఫిట్ కాబట్టి యాడ్ చేస్తున్నాం, అదే లాస్ ఇచ్చింటే సబ్ట్రాక్ట్ చేసేవాళ్ళం. వాట్ డస్ ఇట్ మీన్? ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ప్లస్ 25% ఎక్స్ట్రా అంటే సింపుల్ గా నేను దీన్ని 125% ఆఫ్ సిపి అని రాసుకోవచ్చు కదా. సెల్లింగ్ ప్రైస్ వాళ్ళే ఇచ్చారు 450 అని, సో రాసుకుందాం 450 ఈక్వల్ టు 125/100 ఇంటూ సిపి. మనకు కావాల్సింది ఏంటి? సిపి. సో సింపుల్ గా సిపి అక్కడే పెట్టేద్దాం. 450 ఇంటూ ఈ 125/100 ఇతలకు వస్తే 100/125 అవుతుంది. సో ఎన్నిసార్లు పోతుంది చూడండి, 25 తో 4 జార్ 5 జార్, 5 తో 5 1 జార్ 5 90 జార్. సో ఏమవుతుంది చూడండి, ఏం మిగిలింది మనకి? 4 × 90 మిగిలింది. వాట్ డస్ ఇట్ మీన్? 360 రూపీస్. 360 రూపీస్ అనేది ఏంటి? ఆ ఆర్టికల్ లేదా ఆ వస్తువు యొక్క కొన్న వెల. 360 రూపాయలకి కొని 450 రూపాయలకి అమ్మితే డిఫరెన్స్ 90 రూపాయలు. ఆ 90 రూపాయలు దీంట్లో 25% అవుతుంది. అదే మనకి ఇచ్చిన ఇక్కడ గెయిన్ పర్సెంట్ లేదా ప్రాఫిట్ పర్సెంట్. సో ఇలా ఇదే ప్రాబ్లంలో ఇక్కడ గెయిన్ ఇవ్వకుండా లాస్ కూడా ఇవ్వచ్చు కదా. సో ఈ ప్రాబ్లంకి దీని ముందు చేసిన ప్రాబ్లంకి డిఫరెన్స్ మీకు క్లియర్ గా అర్థం కావాలి. అక్కడ మనం ఎస్పీ కనుక్కున్నాం, ఇక్కడ సిపి కనుక్కున్నాం. ఒకవేళ ఈ ప్రాబ్లంలో గెయిన్ కాకుండా లాస్ ఇస్తే ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం ఆ ప్రాబ్లం. సో చూడండి, ఏ మ్యాన్ sold a box for ₹1260 at a loss of 10%. Find the cost price. ఒక వ్యక్తి ఒక బాక్స్ ని 1260 రూపాయలకి అమ్ముతూ 10% నష్టం తెచ్చుకున్నాడు. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత? 10% నష్టానికి 1260 రూపాయలకి అమ్మితే ఆ వ్యక్తి ఆ బాక్స్ ని కొన్న వెల ఎంత? సో ఇది కూడా సేమ్ టు సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగానే, కాకపోతే ప్రీవియస్ ప్రాబ్లంలో ప్రాఫిట్ కాబట్టి మధ్యలో ప్లస్ పెట్టాం, ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ లాస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. సో సింపుల్ గా సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 1260, లాస్ పర్సెంటేజ్ ఈక్వల్ టు 10%, సిపి ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తున్నాను? సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు సిపి మైనస్ 10% ఆఫ్ సిపి. ఎందుకు మైనస్ పెట్టాము? ఇచ్చింది లాస్ కాబట్టి. కాస్ట్ ప్రైస్ ఒరిజినల్ ప్రైస్ లో నుంచి 10% తీసేస్తే, సో 100 నుంచి 10 పోతే ఏమవుతుంది మనకి? 90% ఆఫ్ సిపి ఈక్వల్ టు 1260. ఏంటి 1260? వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో సింపుల్ గా ఏం రాద్దాం ఇక్కడ? 90/100 ఇంటూ సిపి ఈక్వల్ టు 1260. ఇటువైపు ట్రాన్స్పోజ్ చేద్దాం. 1260 ఇంటూ 100/90. సో ఏమవుతుంది చూడండి, ఈక్వల్ టు సిపి అవుతుంది. సో చూడండి ఇక్కడ ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏమొస్తుంది మనకి? 1 140 వస్తుంది. సో చూడండి, 1400 రూపాయలు 1400 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్ ఆఫ్ దట్ బాక్స్ అవుతుంది. అంటే ఆ బాక్స్ 1400 రూపాయలు పడితే 10% నష్టానికి అమ్మినప్పుడు 1260 రూపాయలు సెల్లింగ్ ప్రైస్ అయింది. సో ఈ ఇన్ఫర్మేషన్ తో
మనం కాస్ట్ ప్రైస్ కనుక్కున్నాం. సో ఇలా జస్ట్ బేసిక్ ఫార్ములాస్ తీసుకొని డిఫరెంట్ క్వశ్చన్స్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను డిస్కస్ చేసిన అన్ని ప్రాబ్లమ్స్ మీకు అప్ టు టెట్ పేపర్ 1 పేపర్ 2 స్టాండర్డ్లో ఉన్నాయి. కొంచెం లెవెల్ ఎక్కువ ఉండే ప్రాబ్లమ్స్ కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి వాటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఒకసారి నెక్స్ట్ ఇంకొక మోడల్ డిస్కస్ చేసి ఈ వీడియో క్లోజ్ చేద్దాం. జస్ట్ హ్యావ్ ఎ లుక్ అట్ ద నెక్స్ట్ ప్రాబ్లం. సో చూడండి, కంప్లీట్ గా డిఫరెంట్ ప్రాబ్లం, కాకపోతే చాలా సింపుల్ ప్రాబ్లం. కాస్త లాజికల్ గా ఆలోచించగలిగితే ఫార్ములాస్ దేంతో సంబంధం లేకుండా ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు ఆన్సర్ ఏంటి అని. సో ఒకసారి చూడండి, ద ప్రాఫిట్ అబ్టైన్డ్ బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ ₹56 అంటే 56 రూపాయలకు అమ్ముతున్నప్పుడు వచ్చిన లాభం ఎంతైతే ఉందో అదే లాభం సేమ్ యాజ్ లాస్ అబ్టైన్డ్ బై సెల్లింగ్ ఇట్ ఫర్ ₹42. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. క్వశ్చన్ మీనింగ్ కరెక్ట్ గా అర్థం కావాలి. 56 రూపాయలు అమ్మినప్పుడు ప్రాఫిట్ ఎంతైతే వచ్చిందో 42 రూపాయలు అమ్మినప్పుడు లాస్ కూడా అంతే వచ్చింది. అంటే సమ్ రూపీస్ లో 56 రూపాయలు అమ్మినప్పుడు ప్రాఫిట్ వచ్చింది, 42 రూపాయలు అమ్మినప్పుడు లాస్ వచ్చింది. బట్ సర్ప్రైజింగ్లీ ఆ నంబర్ ఏదైతే ఉందో ప్రాఫిట్ సమ్ రూపీస్ ఏదైతే ఉందో అక్కడ ఎంత వచ్చిందో ఇక్కడ కూడా లాస్ అంతే వచ్చింది. చాలా సింపుల్ థింగ్ ఇది. సో ఇక్కడ ఎక్కడ కాస్ట్ ప్రైస్ ఉంది మనకు తెలియదు. సో కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ 56 రూపీస్కి అమ్మినప్పుడేమో ప్రాఫిట్ వచ్చింది. బట్ ఇక్కడ ఎంత కమ్మారు, 42 రూపీస్కి అమ్మినప్పుడేమో లాస్ వచ్చింది. అంటే కాస్ట్ ప్రైస్ కంటే తక్కువ ఉన్నప్పుడే కదా మనకి లాస్ వచ్చేది, కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ప్రాఫిట్ వస్తుంది. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ ఎంతైతే ఉందో ఇక్కడ కూడా అంతే వాల్యూ ఉంది. ప్రాఫిట్ ఎంతైతే న్యూమరికల్ ఫిగర్ ఉందో లాస్ కూడా అంతే న్యూమరికల్ ఫిగర్ ఉంది. ఈ క్వశ్చన్ మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే చాలు 90% ఆఫ్ ప్రాబ్లం అయిపోయినట్టే. కాస్ట్ ప్రైస్ మనం కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ అంటే 56 రూపీస్కి అమ్మినప్పుడు ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో దానికంటే తక్కువ 42 రూపీస్కి అమ్మినప్పుడు కూడా లాస్ అంతే వచ్చింది అంటున్నారు. అంటే దాని అర్థం ఏంది, ఇక్కడ ఎంతైతే వాల్యూ ఉంటుందో ఇక్కడ కూడా అంతే వాల్యూ ఉన్నట్టే కదా అర్థం. అంటే ఈ డిఫరెన్స్ అంతే ఉన్నట్టు కదా అర్థం. మీకు తెలియాలంటే ఏంటి, 56 లో నుంచి 42 సబ్ట్రాక్ట్ చేయండి. 56 నుంచి 42 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, 14 వస్తుంది. 14 హాఫ్ చేయండి. ఎందుకు హాఫ్ చేయాలి, ఇక్కడ చూడండి 2 ఎక్స్లు కనపడుతున్నాయి మనకి. హాఫ్ చేస్తే ఏమవుతుంది, 7 వస్తుంది. 7 రూపీస్ తీసుకొచ్చి దీనికి యాడ్ అన్న చేయండి, దీనికి సబ్ట్రాక్ట్ అన్న చేయండి. సో ఏమవుతుంది, 49 రూపీస్ అవుతుంది. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత, 49 రూపీస్. జాగ్రత్తగా వినండి, 49 రూపీస్ కాస్ట్ ప్రైస్ పడి 56 రూపాయలకి అమ్మితే ప్రాఫిట్ ఎంత వస్తుంది, 7 రూపాయలు వస్తుంది. అదే 49 రూపీస్ పడిన ఆర్టికల్ 42 రూపాయలకి అమ్మితే ఎంత వస్తుంది, లాస్ 7 రూపీస్ వస్తుంది. వాళ్ళు చెప్తున్నది అదే. ఈ ఆర్టికల్ ని 56 రూపాయలకి అమ్మినప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చిందో 42 రూపాయలకు అమ్మినప్పుడు అంత లాస్ వచ్చింది అంటున్నారు. సో చాలా సింపుల్. ఈ డిఫరెన్స్ తీసుకుని దాన్ని 2 తో డివైడ్ చేసి తీసుకొచ్చి చిన్నదానికి యాడ్ చేయడమో పెద్దదానికి సబ్ట్రాక్ట్ చేయడమో చేయాలి. ఇలాంటి ప్రాబ్లమే ఇంకొకటి చెప్తాను, జస్ట్ ఇది రబ్ చేసి ఒకసారి చూడండి. సేమ్ క్వశ్చన్, జస్ట్ నెంబర్స్ మార్చాను. సేమ్ ఒక ఆర్టికల్ 120 రూపీస్కి అమ్మినప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చిందో 96 రూపీస్కి అమ్మినప్పుడు అంత లాస్ వచ్చింది. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ అన్నారు. సేమ్ ఇందాక ఎలాగైతే తీసుకున్నానో సిపి ఇక్కడ పెట్టుకుంటున్నాను. 120 రూపీస్ దీనికంటే ఎక్కువ, ఎందుకంటే ప్రాఫిట్ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ 96 రూపీస్ దీనికంటే తక్కువ ఎందుకంటే లాస్ వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు చూడండి, మనకి కాస్ట్ ప్రైస్ తెలియాలి అంటే నేను ఇందాక ఏం చెప్పాను, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చూడండి. 120 మైనస్ 96 14 అవుతుంది, సారీ 24 అవుతుంది. 24ని హాఫ్ చేయండి, 12 వచ్చింది. సో ఏం చెప్పాను, ఈ 12 పెద్ద నంబర్ నుంచి సబ్ట్రాక్ట్ అన్న చేయండి, చిన్న నెంబర్కి యాడ్ అన్న చేయండి. చిన్న నెంబర్కి యాడ్ చేస్తే ఏమవుతుంది, సో దీనికి 12 యాడ్ చేస్తే 108 అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో ఒకసారి చెక్ చేద్దాం. 108 రూపీస్ తీసుకొని అంటే కాస్ట్ ప్రైస్ ఉంది ఆర్టికల్ 120 రూపాయలకు అమ్మితే ప్రాఫిట్ ఎంత వచ్చింది, 12 రూపీస్ వచ్చింది. అదే 96 రూపీస్కి అమ్మితే లాస్ ఎంత వచ్చింది, 12 రూపీస్ వచ్చింది. సో 120 రూపీస్కి అమ్మినప్పుడు ఎంత ప్రాఫిట్ అయితే వచ్చిందో 96 రూపీస్కి అమ్మినప్పుడు అంత లాస్ వచ్చింది. సో ఈ ప్రాబ్లంలో లాజికల్ గా ఆలోచించగలిగితే చాలు, నేను ఎలాంటి ఫార్ములాస్ అప్లై చేయలేదు. సింపుల్ థింగ్, సింపుల్ లాజిక్స్. సో ఇలా ఎంత డీప్ అనాలిసిస్ ఉంటుంది మనకి తెలిసిన కాన్సెప్ట్ మీద అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అబ్జర్వ్ చేస్తే నేను డిస్కస్ చేసిన 5 to 7 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ షార్ట్ కట్స్ వాడలేదు. సింపుల్ గా వాళ్ళు ఏమి ఇస్తున్నారో నా దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉంది కనుక్కోవాల్సింది ఏంటి, ఇది ఒక్కటే అనాలిసిస్ చేయగలిగితే చాలా ఈజీగా చాలా కాన్ఫిడెంట్ గా మనం ప్రాబ్లమ్స్ చేయొచ్చు.
సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రాఫిట్ అండ్ లాస్ మీద ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్, అలాగే లెవెల్ 1 ప్రాబ్లమ్స్, అంటే మీరు ఈ ప్రాబ్లమ్స్ నేనైతే చెప్పానో ఇవి మీకు టెట్ పేపర్ 1, పేపర్ 2 వరకు క్లియర్గా సరిపోతాయి. ఎందుకైనా మంచిది లెవెల్ 2 ప్రాబ్లమ్స్ కూడా ఒక 4 to 5 ప్రాబ్లమ్స్ అన్న మినిమం నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. హోప్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేసిన ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో లెవెల్ 2 ప్రాబ్లమ్స్తో మళ్ళీ మీట్ అవుతాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్స్ హరగోపాల్.